న్యూస్ లోక్సభ ఎన్నికలు ఓవైపు నేతల డైలాగులు మరోవైపు తెలంగాణలో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ కమెంట్స్ తో మరోసారి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు వస్తాన్నా తీసుకోలేదని కేసీఆర్ చెప్పడం సెన్సేషన్ అయింది. బీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యలకు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ముట్టుకొని చూడు అంటూ వార్నింగ్ ఇచ్చారు రేవంత్. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కేసీఆర్. ముట్టుకుని చూడు కాకిలా మాడిపోతారంటూ రేవంత్ వార్నింగ్. బీఆర్ఎస్ ఇంటర్నల్ మీటింగ్ లో గులాబీ బాస్ కేసీఆర్ కామెంట్స్ పొలిటికల్ సెన్సేషన్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ సంతోషంగా లేరన్నారు. కాంగ్రెస్ లో చేరితే అక్కడంతా బీజేపీ హవా నడుస్తుందని తనకు చెప్పుకున్నారంటూ సమావేశంలో వివరించారు. అంతేకాదు 20 మంది ఎమ్మెల్యేలతో ఒక సీనియర్ నేత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని, తనను సంప్రదిస్తే ఇప్పుడే తొందర పడకు అని వారించాను అని చెప్పుకొచ్చారు. మరో 2-3 ఏళ్లలో ఎన్నికలు వస్తాయి, ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామే అని చెప్పారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీని బీజేపీ బతకనివ్వదని కూడా కామెంట్ చేశారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు చేసినా రాజకీయ ప్రాధాన్యం కోసం చేశారు అని భావించేవారు. కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలాంటి సోర్స్ లేకుండా కేసీఆర్ ఈ స్థాయి వ్యాఖ్యలు చేయరనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ కామెంట్స్ పై అటాక్ స్టార్ట్ చేశారు కాంగ్రెస్ నేతలు. టచ్ చేసి చూడు అంటూ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము చెడ్డది, ఇంక మళ్ళా రాదు, తూకానికి అమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే, వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు, ఇనుప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే. నీ కారు నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి సిట్కే కాదు మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తోడేళ్లలాకొచ్చి చేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైరు రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ, వచ్చి ముట్టుకో. ప్రజలు కారును బండకేసి కొట్టారని, 100 మీటర్ల లోతులో బొంద పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడంటూ హెచ్చరించారు రేవంత్. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, ప్రయత్నం చేసి చూడు ఖతమే అంటూ వార్నింగ్ ఇచ్చారు. హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, వచ్చి ముట్టుకో కాకిలా మాడిపోతావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ మాటలు చూస్తుంటే అయితే పిట్టలతో రెక్కు తాతయ్య తయారైంది. ఆయన తండ్రికి తద్దినం పెట్టనోడంట చిన్నాయనకు పిండాలు పెడతాడట కృష్ణానదిలో పోయి. నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను చక్కగా ఏడుస్తలేవు, నీ ఎమ్మెల్యేలు నీ ఎంబడి ఉంటలేరు, ఎదురుగున్న పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు ఉంటాను అని చెప్తున్నావా? ఇంకా ఎన్ని రోజులు ఈ కథలు చెప్పి బతుకుతావు కేసీఆర్? నీ కథలకు కాలం చెల్లింది, నీ కారు అణుం జడ్డి ఆడ షెడ్డుకు పోయింది. ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదంటూ బీఆర్ఎస్ బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడు కేసీఆరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అని చెప్పడం సెన్సేషన్ అవుతోంది.